హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చూసారు కదా OnePlus టీవీ 32 ఇంచెస్ Y1 ఈ సిరీస్ని అయితే నేను అన్బాక్స్ చేయబోతున్నాను. సో ఇప్పుడు ఈ బాక్స్ పైన ఏముంది, తర్వాత ఇది ఎంతకు వచ్చింది, నాకు ఎంత పడింది అనేది కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ దీని ఫీచర్స్ చూద్దాము. సో అంతకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ పైన అయితే ప్రెస్ చేయండి. సో ఇప్పుడు ఈ బాక్స్ పైన ఏముంది, దీని ఫీచర్స్ తెలుసుకొని దీన్ని ఓపెన్ చేసి ఇది ఎలా పనిచేస్తుంది అనేది కూడా చెప్తాను. సో లెట్స్ వాచ్ ఇట్. ఫ్రెండ్స్, ఈ బాక్స్ పైన ఫ్రంట్ చూసుకుంటే OnePlus టీవీ ఆండ్రాయిడ్ టీవీ అని ఉంది. సో ఆండ్రాయిడ్ టీవీది గూగుల్ అసిస్టెంట్ కూడా దీంట్లో వస్తుంది. తర్వాత ఇది 32 ఇంచ్ టీవీ. దీంట్లో మనకి ఇక్కడ చూసుకుంటే డాల్బీ ఆడియో ఉంది. సో డాల్బీ ఆడియో సౌండ్ అయితే ఈ టీవీతో మనకు వస్తుంది. సో ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూసుకుందాం ఏ విధంగా ఉందనేది. సో దీంట్లో ఇట్ సైడ్ చూసుకుంటే వైట్ కలర్ గ్యామ్యూట్ అని ఇచ్చిండు, తర్వాత బెజర్లెస్ డిస్ప్లే, తర్వాత ఆక్సిజన్ ప్లే. సో ఈ ఆక్సిజన్ ప్లే ఏంటంటే మనం ఏదైనా ఓపెన్ చేసినప్పుడు యాప్ తొందరగా ప్లే కావడానికి ఇది పనిచేస్తుంది. తర్వాత OnePlus కనెక్ట్ కూడా ఆప్షన్ ఇచ్చిండు. సో కనెక్ట్ టీవీతో కనెక్ట్ చేయడానికి OnePlus కనెక్ట్ అనేది పనిచేస్తుంది. తర్వాత ఇందులో నెవర్ సెటిల్ అనేది క్యాప్షన్ OnePlusది. తర్వాత కింద చూసుకుంటే మనకి ఇది క్రోమ్ క్యాస్ట్ బెల్టిన్ అయితే ఉంది దీంట్లో. ఇక్కడ చూసుకుందాము ఒకసారి ఎన్ని స్టార్స్ ఉంది ఇది 3 స్టార్స్ పవర్ సేవింగ్ అనమాట. తర్వాత 59 యూనిట్స్ కాలుతుంది 1 ఇయర్కి. దీంట్లో చూసుకోవచ్చు ఎల్ఈడి టీవీ. ఇది 32 ఇంచెస్ మోడల్ కూడా చూసుకోవచ్చు. ఇయర్ 2020. బ్రాండ్ వచ్చేసి OnePlus. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బాక్స్ని ఓపెన్ చేద్దాము. సో చాక్తో ఓపెన్ చేసి దీంట్లో ఏమేమి వచ్చినాయి, టీవీ ఎట్లా ఉందనేది చూద్దాము. సో లెట్స్ ఓపెన్ ఇట్. ఫ్రెండ్స్, దీంట్లో చూసుకుంటే సైడ్ స్టాండ్స్, లెఫ్ట్ రైట్ సైడ్ స్టాండ్స్ అయితే ఇచ్చాడు 2. సో చూసుకోవచ్చు. తర్వాత చూసుకుంటే దీంట్లో థర్మోకోల్ ఓపెన్ చేద్దాము. థర్మోకోల్ ఓపెన్ చేసిన తర్వాత టీవీ ఉంది. సో చూడండి, టీవీ అయితే ఈ విధంగా మనకి దీంట్లో వచ్చేస్తుంది. సో దీన్ని ఓపెన్ చేద్దాము ఇప్పుడు. ఫ్రెండ్స్, దీంట్లో మనకి రిమోట్తో పాటు మనకి సెల్స్ ఇచ్చిండు. తర్వాత ఇది ఆండ్రాయిడ్ టీవీ మాన్యువల్. తర్వాత ఫ్రెండ్స్, టీవీ డిస్ప్లే చూసుకోవచ్చు ఏ విధంగా ఉందనేది. చాలా ఫ్లాట్గా అయితే ఉంది. ఇంకోటి ఇది బెజర్లెస్ డిస్ప్లే కాబట్టి మీకు ఈ లోపలికే వచ్చేసింది. సో చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఏ విధంగా ఉందనేది. తర్వాత దీని బ్యాక్ సైడ్ చూసుకుందాము ఏమేమి ఇచ్చిండు అనేది. ఇక్కడ మనము సైడ్ మౌంట్స్ అయితే పెట్టుకోవచ్చు, ఫిట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా మనము సైడ్ మౌంట్స్ ఇంకొకటి ఉంది. స్పీకర్స్ కింద ఇక్కడ ఒకటి ఇచ్చిండు, ఇక్కడ ఒకటి ఇచ్చిండు. దీంట్లో 20 వాట్ స్పీకర్స్ వస్తుంది. దీని డిస్ప్లే కూడా ఇంకొకటి చెప్పాలి ఏంటంటే దీంట్లో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంది డిస్ప్లేలో. తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ఆడియో పోర్ట్స్ అయితే ఇచ్చిండు. తర్వాత ఆడియో వీడియో పోర్ట్స్, తర్వాత ఆప్టికల్ పోర్ట్ కూడా ఇంకొకటి ఇచ్చిండు. ఒక USB పోర్ట్, తర్వాత ఒక LAN పోర్ట్, తర్వాత ఇంకొకటి HDMI పోర్ట్ అయితే ఇచ్చిండు. ఇంకొక సైడ్ చూసుకుంటే మనకి ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇక్కడ ఇంకొక USB పోర్ట్ ఇచ్చిండు, తర్వాత ఇంకో HDMI పోర్ట్ అయితే ఇచ్చిండు. తర్వాత ఇది టీవీ డిష్ కనెక్ట్ చేసుకోవడానికి ఇంకొక పోర్ట్ ఇచ్చిండు. తర్వాత ఇక్కడ వైర్ కనెక్షన్ అనేది వెళ్తుంది. సో పవర్ బటన్ కూడా మనకి వెనకాలనే ఇచ్చిండు. పవర్ బటన్ చూసుకోవచ్చు, వెనకాల ఉంది. సో ఈ విధంగా టీవీ బ్యాక్ సైడ్ అయితే ఉంది. చాలా ఈజీగా, అంటే ఒక చేత్తోని హ్యాండిల్ చేయొచ్చు, ఇది ఒక చేత్తోని పట్టుకోవచ్చు, ఎక్కువగా అయితే బరువు లేదు. ఫ్రెండ్స్, ఒకసారి రిమోట్ చూసుకుందాం. దీంట్లో అయితే నెట్ఫ్లిక్స్, తర్వాత ప్రైమ్ వీడియో, యూట్యూబ్ ఇవి డైరెక్ట్గా పెట్టుకోవడానికి ఆప్షన్ ఇచ్చిండు. ఇది గూగుల్ అసిస్టెంట్స్. దీన్ని నొక్కి మనం వాయిస్ ఓవర్ కూడా మనం చేసుకోవచ్చు. అంటే మీరు ఏదైనా చెప్తే టీవీలో ఓపెన్ అయిపోతుంది. తర్వాత ఇది వాల్యూమ్ బటన్స్ ఇచ్చిండు. తర్వాత ఇది ఏందో తెలీదు, చూద్దాము. ఇది బ్యాక్ బటన్. సో ఇక్కడ మనకి పవర్ ఆఫ్ ఆన్, తర్వాత మ్యూట్ బటన్ కూడా ఇచ్చిండు దీంట్లో. సో చూసుకోవచ్చు రిమోట్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఈ టీవీ పెట్టి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము దీంట్లో ఏ విధంగా వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఈ టీవీని ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా బ్లూటూత్ సర్చింగ్ ఫర్ యాక్సెసరీస్ అని వస్తుంది. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు రిమోట్ తీసుకొని, సో ఈ బటన్ ఉంది కదా, సో ఈ బటన్ తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇంకొక బటన్ వస్తుంది. ఆ 2 దాంట్లోని మీరు ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి ఒకటేసారి. సో పట్టుకుంటే ఇక్కడ చూపిస్తున్నాడు మీకు, ఇక్కడ చూడండి. సో ఈ బటను, తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ బటన్, యారో బటన్, ఈ 2 పట్టుకోవాలన్నమాట. 2 పట్టుకుంటే మనకి ఇక్కడ OnePlus RC అనేది మన రిమోట్ వస్తుంది. సో అప్పుడు మీ రిమోట్లోకి వెళ్ళి ఈ సెంటర్ బటన్ని నొక్కండి. సో కనెక్ట్ అయిపోతుంది. ఇది ముందు ఏం చేయాలంటే ఈ టీవీతోని మన రిమోట్ అనేది కనెక్ట్ కావాలి, అప్పుడే మనకి ఈ టీవీ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు టీవీ అనేది ఓపెన్ అయింది. సో మీ రిమోట్లో ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి ఇంగ్లీష్ అని. సో ఇప్పుడు మీ సెలెక్ట్ యువర్ వైఫై నెట్వర్క్ అని ఉంది. సో ఈ వైఫై నెట్వర్క్ ఏదైతే ఉందో దానికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని హ్యాడ్ పాస్వర్డ్.
సో పాస్వర్డ్ని అయితే మీరు ఎంటర్ చేస్తే ఇది కనెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. సో నేను ఇప్పుడు పాస్వర్డ్ని ఎంటర్ చేశాను, వైఫై పాస్వర్డ్. తర్వాత కనెక్టింగ్ టు శ్రావణి వస్తుంది. సో ఇంటర్నెట్కి అయితే కనెక్ట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇందులో మీ గూగుల్ అకౌంట్తో అయితే సైన్ ఇన్ కావాలి. ఎందుకంటే ఇది మనకి ఏదైనా యాప్స్ తర్వాత మూవీస్ కానీ ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుంచి అంటే సో ఇది సైన్ ఇన్ అయితే కావాలి. సో ఇప్పుడు సైన్ ఇన్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మన ఫోన్తోని నేను కనెక్ట్ అయితే అవుతాను. ఫ్రెండ్స్ మీ టీవీలో ఈ విధంగా వస్తుంది, విజిట్ androidtv.com సెటప్. ఇది మీ ఫోన్లో కొట్టాల్సి ఉంటుంది. తర్వాత మీ ఫోన్లో ఓపెన్ చేసి కోడ్ కొట్టాలి. సో ఈ విధంగా మీ ఫోన్లో అయితే androidtvsetup.com ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి ఎంటర్ కోడ్ ఫ్రమ్ యువర్ టీవీ ఉంటుంది. సో ఇప్పుడు ఆ కోడ్ని అయితే నేను ఎంటర్ చేస్తాను. సో ఏదైతే కోడ్ టీవీలో వస్తుందో అది ఎంటర్ చేసి ఓకే కొట్టండి. సో ఇప్పుడు ఇది మన ఫోన్తోనైతే టీవీ కనెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, కంటిన్యూ ఆన్ యువర్ అదర్ డివైసెస్, యువర్ టీవీ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు యువర్ అదర్ డివైస్, ప్లీజ్ ఫినిష్ సైనింగ్ ఇన్ టు దట్ డివైస్. సో ఇప్పుడు నా ఫోన్లో అనేది నేను ఇక్కడ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. చూజ్ అన్ అకౌంట్ అన్నట్టు ఉంది, గూగుల్ అకౌంట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. సో సైన్ ఇన్ కొట్టాలి. సో ఇక్కడ సక్సెస్ అని వచ్చేసింది చూడండి. సో ఇక్కడ కూడా మీరు మొబైల్లో చూసుకోవచ్చు, సక్సెస్ యు ఆర్ నౌ సైన్ ఇన్ యువర్ టీవీ. సో మన టీవీలో గూగుల్ అకౌంట్తో మనము సైన్ ఇన్ అయ్యాము. తర్వాత ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ అని కొట్టండి. తర్వాత లొకేషన్ అవసరం లేదు, నో అని కొట్టండి. తర్వాత హెల్ప్ ఇంటర్వ్యూ ఆండ్రాయిడ్ ఎస్ అని కొట్టండి. తర్వాత ఇందులో గెట్ బెటర్ వాయిస్ కంట్రోల్ ఆఫ్ యువర్ టీవీ అని ఉంది. సో ఇది టర్న్ ఆన్ చేసుకోండి. సో మీరు గూగుల్ అసిస్టెంట్ ఈజీగా వాడుకోవచ్చు దీని ద్వారా. సో ఇది నో థ్యాంక్స్ అని కొట్టుకోండి. గెట్ ద మోస్ట్ ఆఫ్ యువర్ గూగుల్ అసిస్టెంట్స్ ఎస్. ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోండి, ఇండియా కాబట్టి కంట్రీ. సో ఇక్కడ కిందికి వచ్చేసి డిఫాల్ట్ అయితే పెట్టుకోండి, ఎల్సిఎన్ స్విచ్ది. తర్వాత ఇన్పుట్ పాస్వర్డ్, సో మీరు ఏదైనా టీవీకి పాస్వర్డ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సో నేనైతే పాస్వర్డ్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ 4 డిజిట్ పాస్వర్డ్ అయితే మీరు సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హోమ్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సెటప్ ఈస్ కంప్లీటెడ్, ఎంజాయ్. సో ఫినిష్ అని కొట్టండి. తర్వాత ఇది యాక్సెప్ట్ కొట్టండి, ఎండ్ యూజర్ లైసెన్స్. సో ఇప్పుడు టీవీ అనేది ఓపెన్ అయిపోయింది. చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఏ యాప్స్ అయితే ఉన్నాయో, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, తర్వాత లైవ్ టీవీ, మీడియా, యూట్యూబ్, ఇట్లాంటి అన్ని యాప్స్, తర్వాత నెట్ఫ్లిక్స్ సంబంధించిన మూవీస్. సో ఈ విధంగా అన్నీ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు టీవీ డిస్ప్లే ఏ విధంగా వస్తుంది అనేది చూపిస్తాను. తర్వాత దీంట్లో వాయిస్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టీవీలో మనము సౌండ్ క్లారిటీ చూద్దాము, అదేవిధంగా డిస్ప్లే చూద్దాము. డిస్ప్లే ఏ విధంగా వస్తుంది, మనకు మంచిగా కనపడుతుందా లేదా బొమ్మ అనేది. సో ఇది నార్మల్గా ఉంది సౌండ్. సో నేను ఇంకా పెద్దగా చేస్తాను, చూద్దాం ఏ విధంగా వస్తుంది. ఫ్రెండ్స్ ఈ టీవీలో మీరు సెట్టింగ్స్ ఏమైనా చేసుకోవాలంటే, సో ఇక్కడ బ్లూటూత్ డివైజెస్ కనెక్ట్ చేసుకోవాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ సెట్ యువర్ డివైస్ నేమ్ అని పెట్టుకోవచ్చు కావాలంటే. తర్వాత కిందికి వచ్చేసి నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. తర్వాత మీరు ఏ అకౌంట్తో సైన్ ఇన్ చేశారో, తర్వాత డివైస్ ప్రిఫరెన్స్లోకి వెళ్తే సో చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి. టైమరు, లాంగ్వేజ్, తర్వాత ఇన్పుట్స్, పవర్, పిక్చర్, ఇట్లా పిక్చర్ సౌండ్స్, తర్వాత పిక్చర్ క్వాలిటీ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, సౌండ్స్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ కూడా చూపిస్తుంది. సో దీంట్లో 4.6 GB స్టోరేజ్ అయితే ఉంది. మీరు ఇంకా ఎక్స్ట్రా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా షాప్ మోడ్, గూగుల్ అసిస్టెంట్స్, క్రోమ్ కాస్ట్ కూడా ఇక్కడ ఉంది. క్రోమ్ కాస్ట్ ఆండ్రాయిడ్ షెల్ అని. సో దీంతో మనము మన మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ సేవర్ అంటే మీరు స్క్రీన్ నార్మల్గా ఇట్లా హోమ్ పేజ్లో ఉన్నప్పుడు స్క్రీన్ సేవర్ ఏదైనా మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, థీమ్. తర్వాత ఇట్లాంటి అన్ని ఆప్షన్స్ అయితే ఈ సెట్టింగ్స్లో ఉన్నాయి. తర్వాత చూసుకుంటే రిమోట్ అండ్ యాక్సెసరీస్. సో ఇక్కడ బ్లూటూత్ యాక్సెసరీస్ మాత్రమే దీంట్లో యాడ్ చేసుకోనికి ఉంది. ఒకవేళ మీరు ఏదైనా సౌండ్ బాక్స్ పెట్టుకోవాలి, సౌండ్ బార్ పెట్టుకోవాలంటే అది బ్లూటూత్ తెచ్చుకోండి. సో దీంట్లో పిన్ అయితే 3 పిన్స్ ఉంది ఆడియో అవుట్పుట్ పెట్టుకోవడానికి. బ్లూటూత్ కనెక్షన్ అయితే ఈజీగా అయిపోతుంది దీనికి. ఇక చూడండి ఆల్రెడీ OnePlus RC అంటే ఈ రిమోట్ కనెక్ట్ అయిపోయింది. తర్వాత ఒక Realme X2 మొబైల్ అనేది కూడా దీనికి కనెక్ట్ అయింది. సో ఈ విధంగా మీరు కనెక్ట్ చేసుకొని ఆడియో డివైజెస్ కూడా మనం రన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ వెళ్ళి ప్లస్ అని కొట్టేసి ఇక్కడ ప్లే గేమ్స్, ప్లే మ్యూజిక్, ప్లే స్టోర్ ఇక్కడ ఉంటుంది. సో ప్లే స్టోర్ నుంచి ఈ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు ఏవైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు యాప్స్. సో చూడండి చాలా రకాల యాప్స్ అయితే ఉంటాయి. సో మీకు ఏ యాప్ కావాలంటే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి, గేమ్స్ ఆడడానికి కూడా మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట.
తర్వాత టీవీ డిస్ప్లే క్లారిటీ చూసుకుంటే బాగానే ఉంది. బట్ మీరు శాంసంగ్ లేదా ఎల్జీ లేదా సోనీ టీవీలతోనైతే కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందే టీవీలో వచ్చేసి చాలా మంచి మంచి స్క్రీన్ క్లారిటీతోనైతే వస్తున్నాయి. బట్ వన్ ప్లస్ అనేది ఏంటంటే మొబైల్స్లో చాలా మంచిగా మొబైల్స్ అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడే టీవీలోకి ఇది అంటే కొత్త టీవీలు అయితే వన్ ప్లస్ లాంచ్ చేస్తుంది కదా. సో ఇప్పుడు క్లారిటీ అనేది మీరు దాంతో పోల్చుకోవచ్చు. ఇది ఓకే, బాగానే ఉంది. కొన్ని హెచ్డి క్లారిటీ ఉన్న వీడియోస్ అయితే సూపర్గా ఉన్నాయి. కొన్ని నార్మల్ క్లారిటీ ఉన్నాయి అనేది అంత మంచిగా చూపించట్లేదు. అంతే, మిగతా అంతా బాగానే ఉంది. దీంట్లో బ్లూటూత్ సెటప్ కూడా ఉంది కాబట్టి మీరు సౌండ్ బార్స్ కూడా మీ టీవీకి కనెక్ట్ చేసుకొని ఈజీగా వాడుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా వన్ ప్లస్ టీవీ గురించి. తర్వాత దాంట్లో ఫీచర్స్ కూడా చెప్పాను, ఏ విధంగా పనిచేస్తుంది, డిస్ప్లే కూడా ఏ విధంగా వస్తుంది, యాప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ మీకైతే చెప్పాను. సో ఈ టీవీ ప్రైస్ వచ్చేసి నాకైతే 12,750కి వచ్చింది. ఇదే ఆన్లైన్లో ఆఫర్ ప్రైస్లో అయితే 12,750, యాక్చువల్గా అయితే 14,000 14,500కి అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీకు కావాలంటే అమెజాన్ సెల్లో కొనుక్కోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, సో మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఇట్లా నా ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఈ టీవీ నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా చేయండి, అట్లే షేర్ కూడా చేయండి మీ వాట్సాప్లో తర్వాత ఫేస్బుక్లో. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంటమని అయితే గట్టిగా కుదండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.